పూరా లోకల్ ఓపిక మాట్లాడు. ఇప్పుడు నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చుండే ఆయన ముఖ్యమంత్రి హోదాలో పోయి అధికారిక సమావేశంలో. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా? నేను మాట్లాడలేదా? అదే నేర్చుకుంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎవరికి వాళ్ళే సంస్కారం అలర్చుకుంటే మంచిది, ఎవరికి వాళ్ళే నియంత్రణ చేసుకుంటే మంచిది అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది మేము ఎప్పటి నుంచో పాటిస్తున్నాం. ఇప్పుడే కాదు కదా, మీరు చూస్తున్నారు గత 25 సంవత్సరాలుగా లేదా గత 10 సంవత్సరాల మంత్రిగా ఒక అక్షరం ఎప్పుడైనా దూలినా చాలా మాట్లాడారు నా మీద, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిగతంగా నా ఆస్తుల గురించి నా పూర్వం గురించి చాలా మాట్లాడారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే నేను కూడా స్థాయి దిగజారినట్టు అవుతుంది. నేను ఇక్కడ ఉండాలి, అక్కడే ఉంటా. మాట్లాడేది మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, నేను మాత్రం పోను దాంట్లోకి. నీళ్ళు నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది, గత 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాం. కాళేశ్వరం మొదటి లబ్ధిదారులం మేమే అని నేను 100 సార్లు ప్రకటించిన గతంలో మీకు అన్నీ ఉన్నాయి. కాళేశ్వరం ప్రజలు ఎంజాయ్ చేసింది ఉంది, 1,00,000 మంది అర్చన చేసింది ఉంది కాళేశ్వరం నీళ్ళకి. ఇప్పుడు ఆ నీళ్లు తెచ్చే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చిపోమని మాత్రమే అడిగినాం. దాని మీద నీకు జ్ఞానం లేదు, సోయి లేదు. గది మాట్లాడడం అంటే బూతులు మాట్లాడిపోయినావు. నేను బూతులేం మాట్లాడలేదు. మేము అడిగింది గది మా ప్రజల తరఫున, మా రైతాంగం తరఫున 60 ఏళ్ళు మీ దుర్మార్గంతో నాశనం అయిపోయిన నా తుంగతుర్తి సూర్యాపేట భూముల తరఫున వాటి దూప తీర్చమని అడిగినాం. దానికి నువ్వు ఇచ్చిన సమాధానం బూతులు. అది నువ్వు చేసిన పని.